నమస్కారం ప్రియమైన వీక్షకులారా, మీరు చూస్తున్నారు ఆస్ట్రాలజర్ బాలాజీ ఛానల్. ఈరోజు మనం చాలా శక్తివంతమైన జీవితం మార్పు తీసుకొచ్చే ఒక ప్రత్యేక రాశి ఫలితాన్ని తెలుసుకోబోతున్నాం. సింహరాశివారికి 2026 ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీ. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. లలో జరిగే అద్భుతమైన మార్పులు. శనీశ్వరుడు పంపే 6 ముఖ్యమైన సంకేతాలు. ఎం అనే అక్షరం మీ జీవితాన్ని ఎలా మార్చబోతోంది? ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ జీవితం మొత్తం ఎలా మారబోతోందో మీరు స్వయంగా అర్థం చేసుకుంటారు. శనిగ్రహ ప్రభావం సింహరాశిపై. సింహరాశివారికి శనిగ్రహ ప్రభావం చాలా గంభీరంగా, లోతుగా ఉంటుంది. శని అనేది కేవలం కష్టాలను ఇచ్చే గ్రహం కాదు, మనిషి జీవితాన్ని సరిచేసే గురువు. గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన ఆలస్యాలు, అడ్డంకులు, మానసిక ఒత్తిడులు అన్నీ శనిగ్రహ పరీక్షల భాగమే. మీరు ఎంత సహనం చూపిస్తారో, ఎంత స్థిరంగా నిలబడతారో శని చూస్తాడు. ఈ సమయంలో మీరు చేసిన ప్రతి చిన్న కృషి కూడా వృధా కాలేదు. శనిగ్రహం నెమ్మదిగా ఫలితాలను ఇస్తాడు, కాని ఒకసారి ఇస్తే అది స్థిరంగా ఉంటుంది. సింహరాశివారికి ఇది జీవితంలో ఒక మలుపు తీసుకొచ్చే దశ. మీరు చేసిన తప్పులను మీరు గుర్తించడానికి, సరిచేసుకోవడానికి ఈ కాలం ఉపయోగపడింది. ఇప్పుడు శని ప్రభావం కొంచెం సానుకూలంగా మారుతోంది. మీరు క్రమశిక్షణగా, నిజాయితీగా ముందుకు సాగితే శనీశ్వరుడు మీకు అనుగ్రహం చూపడం ప్రారంభిస్తాడు. ఏప్రిల్ 11, 14 తేదీల ప్రత్యేకత. 2026 ఏప్రిల్ 11, 12, 13, 14 తేదీలు సింహరాశివారికి చాలా ప్రత్యేకమైన సమయం. ఈ 4 రోజులు సాధారణ రోజులు కాదు. గ్రహస్థితుల మార్పు వల్ల మీ జీవితంలో మార్పులు ప్రారంభమయ్యే కీలక దశ. ఈ కాలంలో శని తన దృష్టిని కొంత మార్చుకుంటాడు. మీపై ఉన్న ఒత్తిడి తగ్గే సూచనలు కనిపిస్తాయి. చాలా రోజులుగా నిలిచిపోయిన పనులు కదలికలోకి వస్తాయి. మీరు ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త ఈ రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యమైనవి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి నిర్ణయాలు తీసుకుంటే అవి మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ 4 రోజులు ఒక కొత్త ప్రారంభానికి సంకేతంగా భావించవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం ఇదే. కష్టాల ముగింపు సూచనలు. సింహరాశివారు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు ఒక్కసారిగా ముగిసిపోవు, కాని వాటి తీవ్రత తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది కష్టాల ముగింపు దశకు వచ్చిన సంకేతం. మీరు గమనించవచ్చు, చిన్న చిన్న సమస్యలు తేలికగా పరిష్కారమవుతున్నాయి. ముందు చాలా కష్టమనిపించిన విషయాలు ఇప్పుడు సులభంగా పూర్తవుతున్నాయి. ఇది శని ప్రభావం తగ్గుతున్న సంకేతం. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, మీ మనసులో భయం తగ్గిపోతుంది. మీరు ముందు భయపడి తీసుకోని నిర్ణయాలను ఇప్పుడు ధైర్యంగా తీసుకోవడం ప్రారంభిస్తారు. ఇది మీలో వచ్చిన మార్పు. పాత అప్పులు, పాత సమస్యలు కొంచెం కొంచెంగా క్లియర్ అవుతాయి. ఇది మీకు మానసికంగా పెద్ద ఉపశమనం ఇస్తుంది. కష్టాలు పూర్తిగా ముగిసే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపించడం చాలా ముఖ్యమైనది. మీరు ఇవి గమనిస్తే మీ మంచి సమయం దగ్గరలోనే ఉందని అర్థం చేసుకోవాలి. శనీశ్వరుడి 6 సంకేతాలు. శనీశ్వరుడు తన అనుగ్రహం ప్రారంభించడానికి ముందు కొన్ని సంకేతాలు పంపిస్తాడు. మీరు ఈ సంకేతాలను గమనించాలి. మొదటి సంకేతం, మీ మనసులో ఒక అనూహ్యమైన ప్రశాంతత రావడం. మీరు ఎంత సమస్యల్లో ఉన్నా ఒక అంతర్గత శాంతి అనిపిస్తుంది. రెండవది, ఆలస్యంగా ఉన్న పనులు ఒక్కసారిగా పూర్తవడం ప్రారంభమవుతుంది. ఇది శని అనుగ్రహం మొదలైన సూచన. మూడవది, మీ ఆర్థిక పరిస్థితిలో చిన్న మార్పులు కనిపించడం. చిన్న మొత్తాల్లో అయినా డబ్బు రావడం ప్రారంభమవుతుంది. నాలుగవది, పాత పరిచయాలు మళ్లీ మీ జీవితంలోకి రావడం. ఈ వ్యక్తులు మీకు ఏదో విధంగా సహాయం చేస్తారు. ఐదవది, మీరు చేసే పనుల్లో అడ్డంకులు తగ్గిపోవడం. మీరు ప్లాన్ చేసిన విధంగా పనులు జరగడం ప్రారంభమవుతుంది. ఆరవది, దేవుడిపై మీ విశ్వాసం పెరగడం. మీరు ఆధ్యాత్మికంగా దగ్గరవుతారు. ఈ 6 సంకేతాలు మీకు కనిపిస్తే అది ఒక స్పష్టమైన సందేశం. శనీశ్వరుడు మీ కష్టాలను తగ్గించి మంచి దశను ప్రారంభిస్తున్నాడు.
ఆర్థిక పరిస్థితి మార్పు. సింహరాశివారికి ఆర్థికంగా గతంలో చాలా ఒత్తిడి ఉండవచ్చు. డబ్బు వచ్చినా నిలవకపోవడం, ఖర్చులు ఎక్కువవడం, పెట్టుబడులు ఫలితం ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురై ఉంటాయి. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. ఏప్రిల్ 11 నుంచి మీ ఆర్థిక స్థితిలో క్రమంగా మార్పు వస్తుంది. ముందుగా చిన్న చిన్న లాభాలు కనిపిస్తాయి. ఆ తర్వాత అవి పెద్ద అవకాశాలుగా మారుతాయి. మీరు చేసిన కష్టానికి సరైన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. మీరు ఉద్యోగంలో ఉంటే ప్రమోషన్ లేదా శాలరీ పెరుగుదల వచ్చే అవకాశముంది. వ్యాపారంలో ఉంటే కొత్త కస్టమర్లు, కొత్త డీల్స్ రావచ్చు. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అవసరంలేని ఖర్చులను తగ్గించాలి. మీరు సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగిస్తే అది మీ భవిష్యత్తును బలోపేతం చేస్తుంది. ఈ కాలంలో వచ్చిన ప్రతి అవకాశం మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు దాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగం అండ్ వ్యాపారం. సింహరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపారం పరంగా ఈ కాలం ఒక కీలకమైన మలుపు. గతంలో మీరు ఎంత కష్టపడ్డా మీ పనికి సరైన గుర్తింపు రాలేదనే భావన ఉండొచ్చు. మీ ప్రతిభను గుర్తించకపోవడం, మీకు రావాల్సిన అవకాశాలు ఆలస్యం కావడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి క్రమంగా మారడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11 నుంచి మీరు చేసే పనిలో స్పష్టత, ధైర్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు మరింత స్థిరంగా మారుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి గుర్తింపు రావచ్చు. మీరు చేసిన కృషి గమనించబడుతుంది. కొందరికి పదోన్నతి లేదా బాధ్యతలు పెరగడం జరుగుతుంది. ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా తరువాత అది మీ ఎదుగుదలకు దారితీస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఇది కొత్త అవకాశాల సమయం. గతంలో నిలిచిపోయిన డీల్స్ మళ్లీ ప్రారంభమవుతాయి. కొత్త కస్టమర్లు రావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్లి నిర్ణయాలు తీసుకుంటే లాభాలు కనిపిస్తాయి. అయితే తొందరపడి పెద్ద పెట్టుబడులు పెట్టడం కన్నా ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. ప్రేమ మరియు కుటుంబ జీవితం. సింహరాశివారికి ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు గతంలో కొంత కఠినంగా ఉండి ఉండవచ్చు. చిన్న చిన్న విషయాల వల్ల అపార్థాలు పెరగడం, మాటలలో తేడాలు రావడం వంటి పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు. ఇప్పుడు ఈ సంబంధాలలో మార్పు కనిపిస్తుంది. మీలో సహనం పెరుగుతుంది. మీరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది మీ సంబంధాలను బలోపేతం చేస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ కాలం ఒక కొత్త ఆశనిస్తుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. కొందరికి వివాహం గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో శాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలోపేతమవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. పాత విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మాటలలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఆలోచించి మాట్లాడటం అవసరం. ఆరోగ్య పరిస్థితి. సింహరాశివారికి ఆరోగ్యపరంగా ఈ కాలం మిశ్రమ ఫలితాలనిస్తుంది. గతంలో మీరు అనుభవించిన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట వంటి సమస్యలు ఇప్పుడు క్రమంగా తగ్గుతాయి. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. సరైన ఆహారం తీసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం వంటి అలవాట్లు మీలో పెరుగుతాయి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న సమస్యలను కూడా పెద్దగా తీసుకుని చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా హృదయం, నరాలు, వెన్ను సంబంధిత సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో మీరు వ్యాయామం చేయడం, యోగా లేదా ధ్యానం చేయడం చాలా ఉపయోగకరం. ఇది మీ శరీరానికే కాదు, మీ మనసుకు శాంతినిస్తుంది. ఆరోగ్యం బాగుంటేనే మీరు జీవితంలో ముందుకు సాగగలుగుతారు. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి జాగ్రత్తలు తీసుకోవాలి. గతకర్మల ఫలితాలు. సింహరాశివారికి ఈ కాలంలో గతకర్మల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు ఫలితంగా మీకు తిరిగి వస్తాయి. అలాగే చేసిన తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. శనిగ్రహం ప్రధానంగా కర్మ ఫలితాలనిచ్చే గ్రహం. అతను ఎవ్వర్నీ అన్యాయంగా బాధించడు. మీరు చేసిన దానికి తగిన ఫలితం మాత్రమే ఇస్తాడు. గతంలో మీరు సహాయం చేసినవారు ఇప్పుడు మీకు సహాయం చేసే అవకాశం ఉంది. మీరు చేసిన మంచి పనులు మీకు అనుకోని లాభాలుగా మారవచ్చు. అలాగే మీరు చేసిన తప్పులను గుర్తించి సరిచేసుకోవడానికి ఇది సరైన సమయం. మీరు మీలో మార్పు తీసుకువస్తే మీ భవిష్యత్తు మరింత మంచిగా ఉంటుంది. ఈ కాలం మీకొక పాఠం చెబుతుంది. మీరు చేసే ప్రతి పని భవిష్యత్తులో మీపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండాలి. శని పరీక్షల ముగింపు. సింహరాశివారు గతంలో శని పరీక్షలను చాలా తీవ్రంగా అనుభవించి ఉండవచ్చు.
ప్రతి పని ఆలస్యం కావడం, ప్రయత్నాలు ఫలితం ఇవ్వకపోవడం, మానసికంగా బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. ఇప్పుడు ఈ పరీక్షల ముగింపు దశ ప్రారంభమవుతోంది. మీరు గమనిస్తే మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. ముందు కష్టంగా అనిపించిన పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. మీరు ఈ కాలంలో చాలా నేర్చుకున్నారు. సహనం, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలు మీలో పెరిగాయి. ఇవే మీ భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. శని పరీక్షలు ముగిసిన తర్వాత వచ్చే ఫలితాలు చాలా గొప్పవి. మీరు చేసిన కష్టానికి సరైన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఒక స్థిరమైన స్థాయికి చేరుకుంటారు. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. గతంలో ఎదురైన కష్టాలను మరిచిపోవద్దు. అవే మీకు బలాన్నిచ్చాయి. ఇప్పుడు మీరు ముందుకు వెళ్లే సమయం వచ్చింది. మానసిక స్థితి మార్పు. సింహరాశివారికి ఈ కాలంలో కనిపించే ముఖ్యమైన మార్పుల్లో ఒకటి మానసిక స్థితిలో వచ్చే స్థిరత్వం. గతంలో మీరు అనుభవించిన ఆందోళనలు, అనిశ్చితి, భయం వంటి భావనలు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ప్రతి చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపించిన రోజులు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మీరు ఏ పని చెయ్యాలో, ఏది వదిలేయాలో సరిగ్గా అర్థం చేసుకునే స్థితి వస్తుంది. ఇది మీ నిర్ణయాలను బలపరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీమీద నమ్మకం పెంచుకుంటారు. ముందు ఇతరులపై ఆధారపడిన మీరు ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. ఇది మీ వ్యక్తిత్వంలో ఒక పెద్ద మార్పు. మీరు మానసికంగా బలంగా మారినప్పుడు బయటి సమస్యలు కూడా మీపై ప్రభావం చూపలేవు. మీరు ప్రశాంతంగా, స్థిరంగా ఉండగలుగుతారు. ఇది మీ జీవితాన్ని సానుకూల దిశలోకి తీసుకెళ్తుంది. అదృష్టం ఎప్పుడు మొదలవుతుంది? సింహరాశివారికి అదృష్టం ఒక్కసారిగా రావడం కాదు, అది క్రమంగా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 11 నుంచి ఒక చిన్న మార్పు మొదలవుతుంది. మొదట మీరు గమనించేది చిన్న చిన్న విజయాలు. ఈ చిన్న విజయాలే తర్వాత పెద్ద అవకాశాలుగా మారతాయి. మీరు చేసిన కృషికి తగిన ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అదృష్టమనేది కేవలం బయట నుండి వచ్చే విషయం కాదు, అది మీ ఆలోచనలలో, మీ చర్యలలో కూడా ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళినప్పుడు, మీరు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉన్నప్పుడు అదృష్టం మీ వైపు వస్తుంది. ఈ కాలంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఉపయోగించుకోవాలి. ఆలస్యం చేస్తే ఆ అవకాశం మీ చేతుల నుంచి జారిపోతుంది. అందుకే ఈ కాలం ప్రారంభమైన వెంటనే మీరు చురుకుగా ఉండాలి. మీరు ప్రయత్నిస్తే అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది. శత్రువులపై విజయం. సింహరాశివారికి గతంలో కొంతమంది శత్రువుల వల్ల సమస్యలు ఎదురయ్యుండవచ్చు. మీ ఎదుగుదలను చూసి అసూయపడినవారు, మీకు అడ్డంకులు సృష్టించినవారు ఉండవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీరు మానసికంగా బలంగా మారినప్పుడు మీపై ఉన్న ప్రభావం తగ్గిపోతుంది. మీ శత్రువులు మీకు నష్టం చేయలేని స్థితి వస్తుంది. మీరు చేసే పనులు స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. ఇది మీకొక రక్షణలా పనిచేస్తుంది. మీరు నిజాయితీగా ఉంటే శనిగ్రహం మీకు అండగా నిలుస్తాడు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, కొందరు శత్రువులు మీ స్నేహితులుగా మారే అవకాశం కూడా ఉంది. ఇది మీ ప్రవర్తనలో వచ్చిన మార్పు వల్ల జరుగుతుంది. ఈ కాలంలో మీరు శత్రువులపై గెలవడం మాత్రమే కాదు, మీలో ఉన్న బలహీనతలను కూడా జయించగలుగుతారు. ఇదే నిజమైన విజయం. ఎం అక్షరం ప్రభావం. సింహరాశివారికి ఈ కాలంలో ఎం అనే అక్షరం ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, ఒక ప్రదేశం కావచ్చు, లేదా ఒక అవకాశం కావచ్చు. ఎంతో ప్రారంభమయ్యే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. ఈ వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు, లేదా మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లవచ్చు. ఇంకా ఒక విధంగా చూస్తే ఎంతో సంబంధించిన ఒక అవకాశం మీకు రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక కొత్త ప్రాజెక్ట్ కావచ్చు. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అయితే ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఎంతో వచ్చే విషయం మంచిదే అనుకోవద్దు. మీరు ఆలోచించి, విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. ఈ అక్షరం మీ జీవితంలో ఒక సూచన మాత్రమే. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కొత్త అవకాశాలు. సింహరాశివారికి ఈ కాలంలో కొత్త అవకాశాలు విస్తృతంగా కనిపిస్తాయి. మీరు ముందు ఊహించని మార్గాలు ఇప్పుడు మీ ముందు తెరుచుకుంటాయి. ఈ అవకాశాలు ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత జీవితంలో కూడా రావచ్చు. మీరు చురుకుగా ఉంటే ఈ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. కొత్త విషయాలను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మీ ఎదుగుదలకు చాలా అవసరం.
కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. అయితే ప్రతి అవకాశాన్ని అంగీకరించడం అవసరం లేదు. మీరు మీ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని సరైన అవకాశాలను మాత్రమే ఎంచుకోవాలి. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీరు ధైర్యంగా ఆలోచించి ముందుకు వెళితే ఈ అవకాశాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. దేవుని అనుగ్రహం. సింహరాశివారికి ఈ కాలంలో దేవుని అనుగ్రహం ఎంతో స్పష్టంగా అనుభూతి అవుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాల వల్ల కొన్నిసార్లు విశ్వాసం కదిలి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా మళ్లీ బలపడే దశలోకి ప్రవేశిస్తున్నారు. మీరు ప్రార్థనలో నిమగ్నమవడం, ఆలయ దర్శనం చేయడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం వంటి మార్పులు మీలో కనిపిస్తాయి. ఇవన్నీ దేవుని అనుగ్రహం ప్రారంభమైందనే సంకేతాలు. మీరు చేసే ప్రతి మంచి పనికి ఒక దైవిక శక్తి మీకు తోడుగా ఉంటుంది. మీరు ముందుకు సాగేటప్పుడు అనుకోని రక్షణ, మార్గదర్శనం లభిస్తుంది. కొన్నిసార్లు మీరు ఊహించని విధంగా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు వినమ్రంగా ఉండాలి. గర్వం పెంచుకోకూడదు. దేవుని అనుగ్రహం ఉన్నప్పుడు అది మరింత పెరుగుతుంది. మీరు మీ మనస్సును శాంతంగా ఉంచి సత్యం వైపు నడిస్తే ఈ అనుగ్రహం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అనుకోని డబ్బు లాభం. సింహరాశివారికి ఈ కాలంలో అనుకోని ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఇది మీరు ఊహించని విధంగా రావచ్చు. పాత బకాయిలు తిరిగి రావడం, ఎప్పటినుంచో ఆశించిన డబ్బు లభించడం, లేదా ఒక కొత్త అవకాశంతో ఆదాయం పెరగడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ లాభాలు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో రావాల్సిన అవసరం లేదు. మొదట చిన్నగా ప్రారంభమై తరువాత క్రమంగా పెరుగుతాయి. ఇది శనిగ్రహం ఇచ్చే ఒక బహుమతి. మీరు గతంలో చేసిన కష్టానికి ఇది ఫలితం. అయితే ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన డబ్బును వృధా చేయకుండా సరిగ్గా వినియోగించాలి. అవసరమైన చోట పెట్టుబడి పెట్టాలి. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఈ చిన్న లాభాలు భవిష్యత్తులో పెద్ద సంపదగా మారే అవకాశముంది. ప్రయాణ సూచనలు. సింహరాశివారికి ఈ కాలంలో ప్రయాణాల సూచనలు కనిపిస్తాయి. ఈ ప్రయాణాలు వ్యక్తిగతంగా, ఉద్యోగపరంగా లేదా ఆధ్యాత్మికంగా ఉండవచ్చు. కొంతమందికి ఉద్యోగ సంబంధిత ప్రయాణాలు రావచ్చు. ఇవి మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు, కొత్త విషయాలను నేర్చుకుంటారు. ఇంకా కొంతమందికి కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు రావచ్చు. ఇవి మీకు మానసిక శాంతినిస్తాయి. కుటుంబ సభ్యులతో బంధం మరింత బలోపేతమవుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు కూడా ఈ కాలంలో ముఖ్యంగా ఉంటాయి. ఆలయ దర్శనం, తీర్థయాత్రలు మీకు అంతర్గత శాంతినిస్తాయి. అయితే ప్రయాణాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముందుగా ప్లాన్ చేసుకోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం అవసరం. ఈ ప్రయాణాలు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపించే అవకాశముంది. జీవితం మారే క్షణం. సింహరాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన క్షణం వస్తుంది. ఆ క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇది ఒక నిర్ణయం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే మార్పు కావచ్చు. మీరు ఈ క్షణాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైనది. చాలాసార్లు జీవితాన్ని మార్చే అవకాశాలు సాధారణంగా కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం చాలా పెద్దది. ఈ సమయంలో మీరు భయపడకూడదు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే ఒక సరైన నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మీకు ఈ క్షణానికి సిద్ధం చేశాయి. ఇప్పుడు మీరు తీసుకునే అడుగు మీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకెళుతుంది. ఈ మార్పు మీలో నమ్మకం పెంచుతుంది. మీరు మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు. శనేశ్వరుడు కటాక్షం. సింహరాశివారికి ఈ కాలంలో శనేశ్వరుడు కటాక్షం ప్రారంభమవుతుంది. ఇది మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశ. శని అనుగ్రహం ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని స్థిరంగా ఉంటుంది. మీరు సాధించే విజయాలు దీర్ఘకాలికంగా ఉంటాయి. మీరు గతంలో అనుభవించిన కష్టాలు ఇప్పుడు ఫలితాలుగా మారతాయి. మీరు ఒక స్థిరమైన స్థాయికి చేరుకుంటారు. శనేశ్వరుడు కటాక్షం ఉన్నప్పుడు మీరు వినమ్రంగా ఉండాలి. మీరు చేసిన కష్టాన్ని గుర్తుంచుకోవాలి. అదే మీను మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఈ కాలంలో మీరు ధర్మం పాటిస్తే, నిజాయితీగా ఉంటే మీకు ఎవ్వరూ అడ్డంకి కాలేరు. మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళుతుంది. మీరు గౌరవం, స్థానం, ఆర్థిక స్థిరత్వం పొందుతారు. ఇది కేవలం ఒక మంచి సమయం కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే దశ. శనేశ్వరుడు మీపై చూపుతున్న కటాక్షం మీ భవిష్యత్తును బలంగా నిర్మిస్తుంది. ప్రియమైన సింహరాశివారికి, ఈరోజు మీరు విన్న ఈ విషయాలు సాధారణ రాశిఫలాలు కావు. ఇవి మీ జీవితంలో ఒక మార్పుకు సంకేతాలు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశకు ఒక ముగింపు దగ్గరపడింది. ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇస్తోంది.
మీరు గుర్తించుకోవలసిన ముఖ్యమైన విషయమేమిటంటే ఈ మార్పు మీలోనే ప్రారంభమవుతుంది. మీరు మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకుంటే, మీ చర్యలను ధైర్యంగా కొనసాగిస్తే ఈ విశ్వం మీకు తోడుగా నిలుస్తుంది. శనేశ్వరుడు ఎప్పుడూ ఆలస్యంగా ఫలితాన్నిస్తాడు, కాని ఇచ్చే ఫలితం శాశ్వతంగా ఉంటుంది. మీ జీవితంలో వచ్చే ప్రతి చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. మీరు దాన్ని గుర్తించి ఉపయోగించుకుంటే మీ జీవితం మీరు ఊహించని స్థాయికి చేరుతుంది. ఈ వీడియోను పూర్తిగా చూసిన మీరు నిజంగా అదృష్టవంతులు. ఈ సమాచారం మీకు మార్గదర్శనం కావాలి. మీరు ముందుకు వెళ్లే ప్రతి అడుగులో ధైర్యం, విశ్వాసం ఉండాలి. మీ అందరికీ శుభం కలగాలని, మీ జీవితంలో ఆనందం, శాంతి, సంపద నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా, శనేశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం.